హలో ఫ్రెండ్స్, ఒకటి కూలీ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఈ మూవీలో ఉంది. రెండు వార్ 2 ఇందులో ఇండియాస్ బిగ్గెస్ట్ 2 మాస్ హీరోస్ ఉన్నారు. అదేవిధంగా ఎస్రాజ్ ప్రొడక్షన్లో స్పై జానర్లో ఈ మూవీ వచ్చింది. మరి అందరికీ కూడా ఒకటే డౌట్, ఈ వీకెండ్కి కూలీకి వెళ్ళాలా లేకపోతే వార్ 2కి వెళ్ళాలని. నా సజెషన్ అడిగితే భయ్యా, మీరైతే కూలీని పక్కన పెట్టి వార్ 2కి వెళ్ళటం బెటర్. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వార్ 2కి వెళ్తే రితిక్ రోషన్ ఇంట్రడక్షన్ ఫైటు, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైటు, ఫిజిక్స్ను పక్కన పెట్టండి, ఇక ట్రైన్ ఫైటు, ఫ్లైట్ ఫైటు, ఇక బోట్ ఫైటు, మంచులో ఫైటు, వాట్ నాట్ ఫారెన్ కంట్రీస్లో కార్ ఫైటు, యాక్షన్ ప్యాక్డ్ మూవీ అనమాట. ఓ జేమ్స్ బాండో లేకపోతే ఒక మిషన్ ఇంపాసిబుల్, ఒక జాన్ విక్, ఈ రేంజ్లో ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి. అఫ్కోర్స్ సీజీ వర్క్ కొంచెం బ్యాడ్గా ఉన్నా, అక్కడక్కడ పబ్జీలా ఉన్నా, ఓవరాల్గా మాత్రం మనల్ని అయితే ఎంగేజ్ చేస్తుంది. డ్యాన్స్ నెంబర్ కూడా ఉంది భయ్య, అది కూడా అద్భుతంగా ఉంది. ఇక ఓవరాల్గా ఎలా చూసుకున్నా కూలీ కంటే కూడా వార్ 2 2 మెట్లు పై వరుసలో ఉందని చెప్పవచ్చు. ఇక కూలీకి ఎవరు వెళ్ళరా బాబు అంటే, రజనీకాంత్ వింటేజ్ యాక్షన్ కోసం, స్వాగ్ కోసం వెళ్ళొచ్చు, మౌనిక సాంగ్ కోసం వెళ్ళొచ్చు, ఇక మన సెబాస్టియన్ ఉన్నాడు కదా అతని కోసం వెళ్ళొచ్చు, కింగ్ నాగార్జున ఎంట్రన్స్ కోసం వెళ్ళొచ్చు, ఇక ఉపేంద్ర వచ్చినప్పుడు చిన్న బీజిఎం అదర కొట్టేసాడు మన అనిరుద్ధ్, దానికోసం ఒకసారి ట్రై చేయవచ్చు. ఇక అమెరికన్ యొక్క క్యామియా అంత ఏమీ అద్భుతంగా లేదు. ఓవరాల్గా ఈ మూవీ అయితే ల్యాగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడక్కడ కొన్ని ఎలివేషన్స్ పేలిన మన అనిరుద్ధ్ బీజిఎం సాంగ్స్లో అదరగొట్టిన ఓవరాల్గా వార్తో పోలిస్తే మాత్రం కూలీ అయితే పడుకుంది భయ్య. కూలీ మూవీకి వెళ్ళడం కంటే కూలి పనికి వెళ్ళి ఆ జీతం తెచ్చుకోవడం బెటర్. కూలీ మూవీకి వెళ్తే అక్కడ తలనొప్పి ఫ్రీ, జీతం వేస్ట్, ఎనర్జీ కూడా రాదు. కానీ వార్ 2కి వెళ్ళారంటే మిమ్మల్ని అయితే ఇంప్రెస్ చేస్తారు. అదనమాట మ్యాటర్. మీకైతే ఫస్ట్ చాయిస్ నేనైతే వార్ 2ని రికమెండ్ చేస్తాను. మరి మీరు కానీ 2 మూవీలు చూసుంటే మీరు ఏది రికమెండ్ చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి.